Hey, welcome back to our channel. So day 2 of Bangalore journey. So నేనైతే మంచిగా రెస్ట్ చేసుకునేసి మార్నింగ్ లేసి ఫ్రెష్గా రెడీ అన్నమాట. సో నిన్న చెప్పాను కదా ప్లాన్. సో స్నో వరల్డ్ అండ్ ఫన్ వరల్డ్కి వెళ్దామని చెప్పేసి ఈరోజు అయితే ఫన్ వరల్డ్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ప్లాన్ అంటే రెండు కలిపి ఒకే రోజు చూద్దాం అనుకున్నాం, బట్ స్నోలోనే ఒక రోజు మొత్తం సరిపోయింది. ఇంకా సెకండ్ డే వచ్చేసి మేము ఫన్ వరల్డ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో మా సిస్టర్ వెనకాల వస్తుంది చూసారా, మాకు ఎప్పుడు ఫోన్లో బిజీ ఎందుకంటే ఆఫీస్ వర్క్ కాబట్టి. సో ఇంకా మేము క్యాబ్లో అయితే బయలుదేరేసాం. ఫన్ వరల్డ్కి కూడా వచ్చేసామండి. అయ్యో ఎక్కడ పోయినా ఈ క్రౌడ్ మట్టుకు మమ్మల్ని అస్సలు వదలలేదు. సండే కదా ఇంకా బీభత్సంగా అయితే ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నా మేమైతే పోవడం మానలేదు కదా, పోయాం ఖచ్చితంగా. ఎందుకంటే మా పాప టార్చర్ భరించలేము మళ్ళీ అని చెప్పేసి పోయేసి వచ్చాము. ఇంకా టికెట్ విషయంగా అయితే వీకెండ్లో ఒక ప్రైస్, వీక్ డేస్లో ఒక ప్రైస్ అనమాట. మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి మాకు భయవచ్చంగా పడింది ప్రైస్ మటుకు. అండ్ డ్రెస్ కోడ్ విషయానికి వస్తే వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు మనకి. లేదు అలాంటివే మనం తెచ్చుకున్నామంటే మననైతే వాటర్ ఫాల్కి అయితే అలో చేస్తారు, లేదంటే అలో చేయరు. కాటన్ డ్రెస్సెస్, శారీస్ అలాంటివి అలో చేయరు. మేము ముందుగానే తెచ్చుకున్నాం కాబట్టి సో మమ్మల్ని అయితే అలో చేసినారు ఏం ప్రాబ్లం లేకుండా. అండ్ ఫుడ్ కూడా లోపలే ఉంటుంది, అంటే మ్యాక్స్ అన్ని ఫుడ్ కానీ అన్ని లోపలే ఉంటుంది. సో అండ్ చెప్పులకి వాటికైతే మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. సో దానికి ఒక కౌంటర్ ఉంటుంది. అండ్ ఫోన్కి ఒక పౌచ్ అయితే ఇస్తారు అనమాట, వాటర్ ప్రూఫ్ కేస్ అనేది. అది కూడా సపరేట్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి కాస్ట్ పెట్టి మనం తీసుకోవాలి. ఒకవేళ లేదు మీరు ముందుగానే క్యారీ చేసుకుంటారు అంటే సో అలౌడ్ ఉంటుంది అనమాట, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పి అన్నారనమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆల్మోస్ట్ మనకు అన్నీ లోపలే దొరుకుతాయి అన్నీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని రైడ్స్ ఉంటాయండి ఫ్రంట్లోనే. సో మేమైతే ఆ రైడ్స్కి అయితే పోలేదు అసలు, ఎందుకంటే టైం లేదు, మన ఈవినింగ్ అంతా నైట్కి అంతా రిటర్న్ అయిపోవాలని చెప్పేసి మేమైతే ఆ రైడ్స్ అయితే టచ్ కూడా చేయలేదు అసలు. లోపలికి వెళ్ళాము, వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్సే మేము తిరగలేకపోయినాము, అంత ఇదిగా ఉంది అసలు ఫన్ వరల్డ్ అనేది. సో వండర్లా కూడా ఇదే, బట్ దీనికి మించి కొంచెం ఉంటుంది అంతే, ప్రైస్ కొంచెం ఎక్కువ అంతే, అంత సేమ్ టు సేమ్ అసలు. మేమైతే భయంకరంగా ఎంజాయ్ చేసాం. సో ఇంకా అన్ని పాపకి కొన్ని చిన్నపిల్ల రైడ్స్ అయితే అన్నీ అలవాటు చేస్తున్నా, భయం పోగొట్టాలి, మళ్ళీ ఆడాలని చెప్పేసి అట్లా ఇదైతే చేస్తున్నమాట. ఇప్పుడు అలలు వస్తుంది కదా స్నో, అదైతే మొడ్డు కొంచెం యావరేజ్ అనిపించింది నాకైతే. సో అన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా యావరేజ్, అంత అయితే వేవ్ రాలేదు నాకు, వేవ్ ఫుల్. సో సింపుల్గానే అయితే ఇచ్చాడు. సో ఇంకా అది చూసుకునేసి కొన్ని రైడ్స్ అయితే ఎక్కాను అనమాట. నాకు అప్పటికే అయిపోయింది, నిన్న ఎంజాయ్ చేసాము, ఈరోజు నాన్ స్టాప్గా రెస్ట్ లేకుండా ప్లే అవుతున్నాం కదా. సో బాడీ కొంచెం టైర్డ్ అయిపోయింది, నా వల్ల అయితే కాలేదు. స్విమ్ చేస్తున్నా కానీ నాకు ఏం కానీ కావట్లేదు అని చెప్పి స్టాప్ అయిపోయినాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక జంప్ అయితే ఉంటుందన్నమాట, అది అసలు వేరే లెవెల్ అనుకోండి. అసలు ఎక్కడ కానీ లేదు ఆ జంప్. అసలు నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఆ జంపు. నేను ఎక్కిన తర్వాత మా సిస్టర్ కూడా ఎక్కారు. మా సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బయటకు వచ్చి నాకు గుండె మొత్తం చేతిలోకి వచ్చేసింది. అయినా ఎట్లా పాప ఎక్కావు నువ్వు అని చెప్పి మా అక్క భయపడుతూ చెప్పింది. బట్ నాకైతే ఏమి కానీ భయం లేదు, బాగా ఎంజాయ్ చేస్తాను ఆడిపోయినా. మెయిన్ థింగ్ ఏంటంటే ఫన్ వరల్డ్లో బెస్ట్ వాటర్ ఫాల్ ఏరా అంటే ఇదే అనమాట, బీభత్సంగా ఉంది. నయాగ్రా ఫాల్స్ ఏదో అంటారు కదా, సో ఆ ఫీల్ అయితే ఇచ్చాడు ఇక్కడ. అసలు సూపర్ అండి, ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది వాటర్. అసలు వీకెండ్ కాకుండా వీక్ డేస్లో కానీ వెళ్ళారంటే మంచిగా ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకోవచ్చు ఈ స్పాట్లో మటుకు. బట్ మేము వెళ్ళిందే వీకెండ్ కాబట్టి క్రౌడ్ చాలామంది ఉన్నారు. సో మేమైతే అంత సరిగా ఫొటోస్ అయితే ఎక్కడ తీసుకోలేదు వాటర్ ఫాల్స్ ఇక్కడ. సో ఎక్కడ పోయినా మనకి డీజే అయితే ఉంటుంది. సో ఇంకా డీజే పెట్టాడు, మంచిగా డ్యాన్స్ చేస్తూ మాకు అయితే ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా టైం అయిపోయింది, మళ్ళీ వేరే షాప్ చేయాలని చెప్పి బయలుదేరుతుంటే మా హర్షిక నేను రాను, నేను వాటర్ ఫాల్స్లో ఆడుకుంటా అని చెప్పేసి పోజులు పెట్టి మరీ వీడియోస్ తీసుకుంటాను. అసలు
వాటర్ అంటే భయంకరంగా ఇష్టం అండి మా పాపకైతే. తాగడం కానీ ఎంజాయ్ చేయడం కానీ సూపర్గా ఎంజాయ్ చేస్తారు అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి రైన్ డ్యాన్స్ కూడా ఉంది. సో రైన్ డ్యాన్స్ కూడా బాగానే ఉంది, యావరేజ్గా అయితే లేదు, సూపర్ అయితే ఉందన్నమాట. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే మటుకు వేరే లెవెల్లో తగ్గేదే లేనట్టుగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది ఫన్ వరల్డ్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, భయంకరంగా ఎంజాయ్ చేయొచ్చు. బెస్ట్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినా అంటే వేరే లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయింది టైము, నాకు షాప్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో లోపల వద్దు, బయట వెళ్ళే తిందాము ఒకేసారి. కొంచెం వాటర్లో మునిగాము కదా, కొంచెం టమ్మీ ఫుల్ ఉంటుంది, హెవీ ఉంటుంది, వద్దు అని చెప్పి ఇంకా బయట వెళ్ళి ఒక 1 అవర్ తర్వాత ఫుడ్ అయితే తినేసి నేనైతే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళిపోయినా. బికాస్ ఆఫ్ నాది కర్లీ హెయిర్స్ కాబట్టి కొంచెం పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఏం తింటున్నారు వీళ్ళు? నాకు గీకుండా ఐస్ క్రీమ్ తింటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటే అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ మేము ఒక షాప్కి అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే హెయిర్ కొంచెం డ్యామేజ్ ఉంది, మేము చేయలేమని చెప్పారు. బట్ వీలైతే మటుకు చేస్తాము అని చెప్పారనమాట. బట్ ఎంత పేషెంట్తో చేశారంటే లిటరల్లీ నేనైతే 4కి వచ్చాను, 4 కాదు 5కి వచ్చాను. 5 to 9 వరకు ఎంత ఓపికతో చేశారంటే అంత ఓపికతో చేశారు. అండ్ నన్ను సాటిస్ఫై చేశారనమాట. లాస్ట్ ఇయర్ చేసుకున్నాను బట్ అంత సాటిస్ఫైడ్ అయితే లేదు, బట్ ఈ ఇయర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అంత బాగా చేశారు వాళ్ళు. ఎంత ఓపికతో చేశారంటే అంత ఓపికతో చేశారు. లిటరల్లీ 5 hours నాన్ స్టాప్గా నిలబడుకొని హ్యాండ్తోనే చేశారనమాట. సో ఇంకొంతమంది అయితే విసుక్కొని కొంచెం ఏదో చేస్తాంలే అని చెప్పి పంపించేస్తారు. వీలైతే అట్లా కాదు, సాటిస్ఫైడ్తో చేశారనమాట. హెయిర్ కూడా కొంచెం కట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే లాంగ్ హెయిర్ బాగుండదు, స్ట్రైట్నింగ్ తెలుస్తుందని చెప్పి కొంచెం అయితే కట్ చేసుకున్నాను. కానీ నాకు ఎక్కడ కానీ బోర్ అయితే కొట్టనివ్వలేదు, ఏదో ఒకటి మాట్లాడుతూ నన్ను ఎంటర్టైన్ చేశారు, బాగా చేశారనమాట. లిటరలీ చెప్పాలంటే నాకైతే నచ్చింది, అంత బాగా నచ్చింది. సో మీకు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఏమో చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా ఉంటుంది, ప్లీజ్ చూసుకోండి. సో స్ట్రైట్నింగ్ అయిపోయింది, షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా బెంగళూరు నుంచి కూడా బయలుదేరేసామన్నమాట. మేము 10:20కి అంతా మాకు బస్ అయితే ఇచ్చారు. సో ఇంకా మేము బయలుదేరేసాము తిరుపతి. హర్షిక, వేర్ యూర్ గోయింగ్? బెంగళూరు ట్రిప్ అయిపోయిందా? అయిపోయింది. మమ్మీ హెయిర్ బాగుందా? హౌ మచ్ యూ లవ్ ఇట్? నా హెయిర్ ఎంత లాంగ్ ఉంది. కట్ చేసుకున్నాను. సో నా బెంగళూరు ట్రిప్ అయితే అయిపోయింది, జస్ట్ 3 days మాత్రమే. సో నాకు టైం లేదు, అందుకనేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు గౌతు సంగం. ఐ లవ్ యూ ఆల్, బై బాయ్. Can you please what you're seeing? Tell me. Hello Madam Ji. Hello Madam Ji. తెలీదు.